శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 18 మే నుంచి 24 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో బుధుడు, వృషభంలో రవి గారు, అలాగే గురువు గారు వచ్చేసి మిథున రాశిలో, కర్కాటకంలో నీచ కుజుడు, కన్యలో కేతువు, చంద్రుడు మకర రాశిలో, శని శుక్ర రాహువులు ముగ్గురు కూడా మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి రాహు యొక్క గమనము వక్రం కావడం చేత కుంభరాశిలోకి వచ్చింది, కేతువు యొక్క గమనము సింహరాశిలోకి వచ్చినది, అలాగే చంద్రుని యొక్క స్థితి మేషరాశిలోకి వచ్చినది, బుధుని యొక్క స్థితి వృషభ రాశిలోకి వెళ్ళింది. అంటే 4 గ్రహాల యొక్క రాశి మార్పులు జరిగి ఉన్నాయి. వారాంతానికి వెళ్ళేటప్పటికి చాలా అద్భుతమైనటువంటి మార్పులు జరిగాయి. ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల, వాటి యొక్క దృష్టి విశేషాంశాల వల్ల ఎవరి మీద ఎవరి దృష్టి పడట్లా. ఒక్క శనిగారి దృష్టి మటుకు రవి బుధుల మీద పడుతోంది. వారాంతంలో రవి బుధులు, వార ప్రారంభంలో రవి గారు. ఇక మిగతా రాసుల మీద మాత్రమే గురువు గారి యొక్క పంచమ స్థాన దృష్టి, అలాగే నవమ స్థాన దృష్టి, సప్తమ దృష్టి, కుజుని యొక్క తులారాశి దృష్టి, చంద్రుని యొక్క దృష్టి పడుతూ ఉంది. కుజుని మీద నీచ భంగం జరుగుతోంది. అయితే మనం గోచారంలో ఇలాంటివి పెద్దగా తీసుకోని అవసరం లేదు. కుజుని యొక్క 8వ దృష్టి కుంభరాశి మీద పడుతుంది. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి కేతువు మీద, తృతీయ దృష్టి రవి గారి మీద, దశమ దృష్టి ధనస్సు రాశి మీద. ఎక్కువ శాతం రాశి మీద మాత్రమే దృష్టి పడుతోంది తప్ప రాశిలో ఉన్న గ్రహాలు ఎక్కడా లేవు. రాశుల్లో గ్రహాలు లేకపోవడం వల్ల లేదనమాట. ఇది కొంచెం దృష్టి విశేషాంశాల గురించి మనం తెలియచెప్పుకోవచ్చు. అయితే వారాంతంలో గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాహుకేతువుల మధ్య అపసవ్య దిశలో మాత్రమే మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి విశేషాంశము. అలాగే వృషభ రాశిలో రవి బుధుల యొక్క స్థితి పడింది. గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో ఉంటూ ఉన్న కారణం చేత వచ్చింది. మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక్కడ మిథున రాశికి బలం ఏర్పడింది. ఇప్పటి వరకు గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. చక్కటి బలాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఎందుకు ఏర్పడుతున్నాయి? గురువు గారు వృషభ రాశిలో ఉన్నప్పుడు శని గారి యొక్క 3వ దృష్టి పడుతూ ఉంది. కానీ ఈ 18వ తారీఖు కన్నా ముందుగానే గురువు గారి యొక్క రాశి మార్పు జరిగి ఉన్న కారణం చేత గురువు గారి యొక్క స్థితి శని దృష్టి నుంచి తప్పుకుంది కదా, కాబట్టి చాలా చాలా బలోపేతమైంది. ఇక రాశుల్లోకి వెళ్దాము. ఏ రాశికి ఆ రాశి ప్రత్యేకమైన విశేషాంశాలన్నీ తెలియచెప్పుకుందాము. కన్యారాశి. కన్యారాశి వారికి కొంచెం జాగ్రత్తలుగా ఉండేటటువంటి కాలం ఆరంభమైంది అని చెప్పచ్చు. అయితే వీరికి ఉద్యోగ జీవితంలో కొంచెం మనశ్శాంతి ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. అలాగే అన్నదమ్ముల రీత్యా కానీ, అనుకోని విధంగా ధన సహాయం లభించే రీత్యా కానీ, ఊహించని విధంగా ధనము రావడం రీత్యా కానీ కొంచెం బాగుంటుంది. మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. వారాంతంలో చాలా బాగుంది, ఏం సందేహపడక్కర్లేదు. వారాంతంలో అనేక విధాలుగా ధనలాభాలు బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు జాగ్రత్తల అంశం ఏమేమిటి అని గనక మనం చూసినట్టయితే, కుటుంబ రీత్యా ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి. కుటుంబంలో ఐకమత్యం తగ్గే విధంగా కనిపిస్తోంది. అలాగే కలహాలు కనిపిస్తున్నాయి. కొంచెం మాతృవర్గ రీత్యా బాగుంది కానీ సంతాన రీత్యా అనుకూలత లేదు. భార్యాభర్తల మధ్య అనుకూలత లేదు. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడానికి కూడా ఇంకా కొంచెం అనుకూలతలు రావాల్సి ఉన్నది. కలహాలు పెరిగే విధంగా ఉంది. మనోవ్యధ అనేది కొంచెం పెరుగుతోంది. తర్వాత దాన ధర్మాలు ఎక్కువ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. పితృవర్గ రీత్యా చిన్నపాటి అనారోగ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. జీవిత భాగస్వామి విషయంలో చాలా చాలా అసంతృప్తి కనిపించేటటువంటి పరిస్థితి ఉంది. సంతాన రీత్యా కూడా పూర్తి ఓర్పుతో కలిగి ఉండాలి. ఇంకా అనుకూలత ఏమాత్రం సిద్ధించబోవడం లేదు. విద్యార్థులు తమ కష్టానికి తగిన గుర్తింపునైతే పొందుతున్నారు. ధార్మికమైనటువంటి పనులు చేసేవారు,
అంటే మన సనాతన ధర్మంలో ఉండడం కానీ, లేక ఈ ధర్మానికి సంబంధించిన స్పీచెస్ ఇచ్చేవారు కానీ, పూజారులు కానీ, లేదా అర్చకత్వం చేసేవారు కానీ, వేద విద్యార్థులు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా మనశ్శాంతి కలిగేటటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. ఇక కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు, వీరికి శారీరకమైన దృఢత్వం కొంత తగ్గేటటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులకి ఏమాత్రం హామీలు ఇవ్వాలి అనేది పెట్టుకోకూడదు. ఈ నియమం పెట్టుకొని వాళ్ళు పబ్లిక్ స్పీచెస్ ఇవ్వాలి. అలాగే లాభాల బాటలో ఉన్నాం మనము అని ఈ కన్యా రాశి వారు ఎక్కువగా అనుకోకూడదు. మీకు లాభం వస్తుంది అని వింటారు, చేతికి అందేది తక్కువగా ఉంటుంది. ఇదొక్కటి చెప్పదగినటువంటి సూచన, జాగ్రత్తగా ఉండండి. ఇక రాహుకేతువుల స్థితి మారింది, చంద్రబుధుల యొక్క స్థితి మారి ఉంది. ఈ చంద్రబుధులు కానీ కేతువు కానీ ఏమాత్రం మనకి ఉపయోగకరమైనటువంటి ఫలితాలను ఇవ్వట్లేదు. కానీ రాహువు గారు 6వ స్థానంలో ఉండి పాత బాకాయిలు అన్నిటినీ కూడా వసూలు చేయిస్తున్నారు. అలాగే ఆరోగ్యపరంగా ఇప్పటి వరకు ఏదన్నా గనక ఇబ్బందులు ఉన్నట్టయితే ఇప్పటి నుంచి రికవర్ అవ్వడం ప్రారంభమయ్యి చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా రక్షించబడుతోంది. ఇవన్నీ కూడా కొంచెం ఆనందించదగ్గ విషయాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం ఏ రూపకంగా ఉంది అంటే అది స్థలాల ద్వారా అవ్వచ్చు, పొలాల ద్వారా అవ్వచ్చు, గృహము రీత్యా అవ్వచ్చు, లేదా వాహనాల రీత్యా అవ్వచ్చు. మీ మానసికమైన సంతృప్తికి దారితీస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత రాశి మీద హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. ఇవి చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలు అని చెప్పి తెలియజేస్తూ దాన ధర్మాల విషయంలో కొంచెం అదుపు కలిగి ప్రవర్తించండి. ఇది ఇంకొక చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహత్ సూర్యాయ నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ శనయే నమః.